ఆదిలాబాద్ జిల్లాలో అప్రకటిత విద్యుత్ కోతపై తెదేపా వినూత్న నిరసన చేపట్టింది. కరెంటు తీగలపై దుస్తులు ఆరవేసి ఆదిలాబాద్లోని పార్టీ కార్యాలయం నుంచి సబ్స్టేషన్ వరకు నాయకులు, కార్యకర్తలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఆ తర్వాత సబ్స్టేషన్ను ముట్టడించి ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం 7వ నెంబర్ జాతీయ రహదారిపై రాస్తా రోకోకు దిగారు. తెదేపా రాస్తా రోకోతో హైదరాబాద్ నాగపూర్ మార్గంలో రాకపోకలకు గంటసేపు అంతరాయం ఏర్పడింది. తెదేపా నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. రైతాంగానికి 9 గంటల కరెంట్ ఇస్తా అని చెప్పి కేవలం 3 నుంచి 4 గంటలు మాత్రమే కరెంట్ ఇస్తా ఉన్నారు. మరి క్యారిఫ్ లో ఇప్పుడు అవసరం ఉన్నటువంటి కరెంటు సప్లై చేయలేనటువంటి ప్రభుత్వం మరి రబీ వరకు వస్తే ఇంకా ఏ విధంగా ఉంటుందో మనం ఒకసారి మరి మనందరికీ కూడా తెలుసు. ఆ అప్రకటిత కోతను ఎత్తివేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఈరోజు తెలుగుదేశం పార్టీ ధర్నా చేయడం జరిగింది.